తో సంభవించిన భూకంపం బీహార్ మీదుగా నేపాల్ దాకా ఉత్పాతం సృష్టించింది. 2015లో నేపాల్లోని హిమసానువుల్లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం అక్కడ భారీ ప్రాణ ఆస్తి నష్టాలకు కారణమైంది. అయితే మరీ భయపడాల్సిన అవసరం లేదన్నది ఇంకొందరి అంచనా. భూమి లోపల ఒత్తిడి 2.5 నుంచి 3.5 తీవ్రతతో కూడిన భూకంపాల రూపంలో ఎప్పటికప్పుడు విడుదలవుతూనే ఉందని, దీంతో గ్రేట్ హిమాలయన్ ఎర్త్ క్వేక్ గురించి ఆందోళన అవసరం లేదని మరికొందరు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే మెజారిటీ సైంటిస్టులు మాత్రం రాబోయే రోజుల్లో ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రశాంతతకు కేర్ ఆఫ్ హిమాలయాలు. అలాంటి మంచు పర్వతాలు మహా ప్రళయాన్ని మోసుకురాబోతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. శాస్త్రవేత్తల అంచనాలకు బలం తీసుకొస్తున్న అంశాలేంటి? అసలు హిమాలయాల కింద ఏం జరుగుతోంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రమాదం పొంచి ఉంది? హిమాలయాల కింద టైం బాంబ్ అంటూ సైంటిస్టులు భయపెడుతున్న వేళ దేశ భూకంప రిస్క్ జోన్ల మ్యాపింగ్ మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. భూకంప జోన్ రూపురేఖలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సవరించింది. అత్యధిక రిస్క్ తో కూడిన జోన్ 6 ను కొత్తగా ఏర్పాటు చేసి హిమాలయ ప్రాంతమంతటిని దాని పరిధిలోనే చేర్చింది. ఈ నిర్ణయం తరువాత మంచు కొండల్లో ఓ పెనుముప్పు ముంచుకొస్తుందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిలీజ్ చేసిన మ్యాప్ లో హిమాలయన్ ఫ్రంటల్ థ్రస్ట్ వెంట దక్షిణ దిశగా విస్తరించే భూకంప అవకాశాలను పరిగణలోకి తీసుకున్నారు. దీంతో డెహ్రాడూన్ లాంటి ప్రాంతాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు భూకంప ప్రమాదం పెరిగింది. మొదటిసారిగా మొత్తం హిమాలయ శ్రేణి అంటే జమ్మూ కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అత్యధిక ప్రమాద జోన్లో చేరింది. భూగర్భ డేటా, భారతీయ భూ వైజ్ఞానిక పరిశోధన సంస్థ, గూగుల్ ఎర్త్ తో పాటు ఇస్రో కార్టోసాట్-1 శాటిలైట్ తీసిన చిత్రాల ఆధారంగా హిమాలయ ప్రాంతంలో 8.5 తీవ్రతతో భూకంపం వస్తుందని సైంటిస్టులు అంచనా వేశారు. హిమాలయాల కింద భూమి నిలువుగా మెల్లగా కదులుతోంది. ఏడాదికి 5 నుంచి 8 మిల్లీమీటర్ల వరకు ఈ పెరుగుదల కనిపిస్తోంది. ఇది మనకు పెద్దగా అనిపించినప్పటికీ ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని, హిమాలయాలు ఇంకా చురుగ్గానే ఉన్నాయనేందుకు సాక్ష్యమని పరిశోధకులు అంటున్నారు. ఈ స్వల్ప స్థాయి పెరుగుదలలు, డిఫార్మేషన్లు మంచు పర్వతాల కింద బిగ్ ఫాల్ట్ జోన్ వెంబడి పేరుకుపోయిన ఒత్తిడిని తొలగిస్తాయి. క్లియర్ గా చెప్పాలంటే భారీ భూకంపాలకు దారి తీస్తాయన్నమాట. మంచుకొండల్లో భూ ప్రకంపనలు కొత్తేం కాదు. అయితే సైంటిస్టులు ఇస్తున్న వార్నింగ్లు లైట్ గా తీసుకునేట్టు కనిపించడం లేదు. భారతదేశానికి పెట్టని గోడల అద్భుతాల్లో ఒకటిగా నిలిచిన హిమాలయాలు ప్రమాదంలో ఉన్నాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. గ్రేట్ హిమాలయన్ ఎర్త్ క్వేక్ వెంటాడుతోందా? రాబోయే రోజుల్లో భారీ ముప్పు